సోషల్ మీడియా ద్వారా మనం మనీ ఎలా ఎర్న్ చేయాలనేసి మన టాపిక్స్ జరుగుతున్నాయి. ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా అవే ఉన్నాయి. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి అని ఏ యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పరు, సజెస్ట్ చేయండి. ఎందుకంటే 100% సక్సెస్ రేట్ అనేది యూట్యూబ్లో ఉంటుంది, సోషల్ మీడియాలో ఉంటుంది. సో మనం ఏం చేయాలి ఏమి అనేది మనం కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మన టిప్స్ కానీ ఎలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, ఎలా ఏమి అనేసి నేనేమనుకుంటానో అది మీకు తెలియాలనేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం, ఇలా చెప్పడం అన్నీ జరుగుతుంది. దీనివల్ల మనకి ఏం యూజ్ అనేసి ఈ వీడియోలో మనం డీప్గా డిస్కస్ చేస్తాం. యూట్యూబ్ ఛానల్ అనేది వీళ్ళే ఓపెన్ చేయాలి, వీళ్ళే యూజ్ చేయాలి అనాలి ఏం లేదు. యూట్యూబ్ ఛానల్ అనేది మనం ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరైనా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అందరూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, దానివల్ల అందరికీ మనీ వస్తుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి దాంట్లో మనీ వస్తుందని ఏ యూట్యూబర్ ఏ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిన మనకు చెప్పరు, మనం షేర్ చేస్తారు. అసలు వాళ్ళ పర్సనల్ అనేది మనం షేర్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, సో వాడొక్కడే చేయగలరేమో అది అనేది అలా అయిపోయింది. అందరికీ ఎవరన్నా చేయొచ్చు, అందరికీ మనీ వస్తుంది. మనం చేసుకునే రీఛార్జ్ మనీ అన్నా మనం సంపాదించుకునే వేలో మనం యూట్యూబ్ ఛానల్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఏం చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలీ రొటీన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరికి డిఫరెంట్ ప్రొఫెషనల్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో మనం అది మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం చేసేది మనం అప్లోడ్ చేసేది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది తప్ప ఎవరికి ఏం ప్రాబ్లం అనిపించదు. సో నీకు తెలిసిన వర్క్ లేదంటే ఒక బిజినెస్ చేస్తాను. మా ఫ్రెండ్కి బట్టల షాప్ ఉంది, నాకే తెలియదు, తనతో ఉన్న నాకే తెలియదు తను ఎక్కడ వెళ్ళి బట్టలు తెస్తాడు, మంచి బట్టలు ఎక్కడ దొరుకుతాయి అనేసి నాకు తెలియదు. సో తనకు తెలుస్తుంది. సో తను వచ్చి ఏం చేయాలి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. నేను పలానా చోట అని. దానివల్ల కొత్తగా ఏమైనా బిజినెస్ చేయాలన్నా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో తినకి యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది, చిన్న అమౌంట్ అన్నా తినకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తిని కూడా తన డైలీ రొటీన్ ఏమి, అది ఇలాంటివి తన బిజినెస్ ఎలా ఉంటుంది, ఏమి తను ఎక్కడ ఎలా వెళ్తాడు, ఎక్కడ ట్రావెల్ చేస్తాడు, ట్రావెల్ చేసినప్పుడు ఒక వీడియో, ఇంకొక లగేజ్, అలాంటి వీడియోస్ మనకేమవుతాయంటే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చూసేవాళ్ళు నేర్చుకుంటారు మన ఛానల్ ద్వారా. టిప్స్ ఏమంటే థంబ్‌లైన్ బాగుండాలి, వీడియో కొంచెం క్వాలిటీ అంటే అవుట్ సైడ్ ఏదైనా వచ్చి తీసుకుంటే బెటరు. సో మీ డైలీ రొటీన్ అప్లోడ్ చేయండి. ఇంక టిప్స్ ఏమంటే మనము హ్యాష్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. ప్రతి షార్ట్కైనా ప్రతి వీడియోకైనా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయాలి. వ్యూస్ రావాలంటే మనం డైలీ పుష్ చేస్తూ ఉండాలి వీడియోస్ని. అంటే ఏం లేదు, మనం డైలీ ఒక 2-3 వీడియోస్ అనుకుంటాను. 2-3 వీడియోస్ మనం కంటిన్యూగా మనకి ఎంత వర్క్ ఉన్నా ఏమున్నా మనం డైలీ 2-3 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి అంతే, ఇంకేం లేదు. మనం ఎందుకంటే మన వీడియోస్ మనమే పుష్ చేయాలి. ఇప్పుడు ల్యాక్స్లో యూట్యూబ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, దాంట్లో మన వీడియో జాయిన్ కావాలంటే మనం పుష్ చేస్తూ ఉండాలి, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి, కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉండాలి అంతే, ఇంకేం లేదు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మనం ఏం పెట్టాలి, డైలీ ఏది అప్లోడ్ చేయాలి అనేసి అందరికీ డౌట్ ఉంటుంది. సో ఏం లేదు, మన ప్రొఫెషనల్ లైఫ్ ఏముంది, మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, కాలేజ్ అయిపోతుంది జాబ్ సర్చింగ్ చేస్తుంటారు. సో మీకు తెలిసిన కోడింగ్ కానీ లేదంటే బీటెక్ జావా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోర్స్ అనేది ఉంటుంది. దాన్ని మీ ఫోన్లోనే మీరు ఏం చెప్తారు అనేది రికార్డ్ చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదు రెస్టారెంట్ చేసే వాళ్ళు ఏం చేయాలి, రెస్టారెంట్ ఎలా ఉంటుంది, ఏం బిజినెస్ ఉంటుంది, ఎలా చేయాలి, ఏం రెస్టారెంట్ ఇంప్రూవ్ చేయాలంటే ఎలా చేయాలి అనేసి మనం దాని గురించి అప్లోడ్ చేయండి. ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే వంటలు బాగా చేస్తారు లేడీస్ అని. సో వాళ్ళకి తెలిసిన ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏమి అనేసి దాన్ని అప్లోడ్ చేయండి. ఇంకా ఏమంటే మెయిన్ ఏమంటే మనం డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మనం ఏం వర్క్ చేయగలము. కొంతమంది డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, డ్యాన్స్ చేస్తుంటారు, కొంతమంది సింగింగ్ ఉంటుంది, కొంతమందికి మెహందీ వేయడం, ఇలాంటివి చాలా ఉంటాయి. సో వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది దాన్ని మీరు ప్రతిరోజు అదే పెట్టండి. ఒకే వీడియో అయినా కూడా ప్రతిరోజు డిఫరెంట్ మెథడ్స్లో పెట్టండి. ఇంకో మెయిన్ విషయం ఏమంటే మన ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నారు, నా ఫ్రెండ్కి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తను గోల్డ్ షాప్లో పనిచేస్తాడు, గోల్డ్ షాప్లో వర్క్ చేస్తాడు. తనకు నేను చెప్పిన, అరే నీ డైలీ రొటీన్ పెట్టరా, డైలీ గోల్డ్ ఎలా ఉంటుంది ఏమి చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఏమి డైలీ రేట్ పెట్టేది, ఇట్లా ఏదైనా 30 సెకండ్స్ వీడియో తీసి పెట్టు అంటే మనకు అవన్నీ చేత కావాలి, నువ్వు చేసుకో, నీ వల్ల అవుతుంది, నేను మాట్లాడలేను, నేను కెమెరా ముందుకు నేను రాలేను, అవన్నీ చెప్పారు. అవన్నీ సిల్లీ రీజన్స్. నువ్వు కెమెరా ముందుకు రాలేవు, నువ్వు ఏం చెప్పాలనుకున్న వాయిస్ ఓవర్ ఇవ్వు, లేదు నీ వాయిస్ కూడా బాగాలేదు, యాప్స్ ఉన్నాయి దాంట్లో మనం ట్రై చేయి, వేరే వాయిస్ వస్తుంది, వేరే ఫేస్ వస్తుంది, వీడియో తీసుకో, జస్ట్ అప్లోడ్ చేయి అంతే. సో దానికి కూడా వ్యూస్ అనేది వస్తాయి, దానికి కూడా ఎర్నింగ్స్ అనేవి వస్తాయి కదా, కొద్ది రోజుల తర్వాతనే వస్తాయి కదా. మేము చేయలేము అనే అది తప్పు. అది మనం ఏం వర్క్ చేస్తున్నామో దాన్నే మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటే బెటర్.
వీడియో నీ ఫేస్ కనపడకూడదు, వీడియో తీసుకొని అప్లోడ్ చేయి, నీ వాయిస్ వినపడకూడదు, మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేయి, అంతే సింపుల్. ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకోవాలి? మా వల్ల అయ్యే పనులు కావాలి, మేము చేయలేము, అవంతా అన్నెసరీ మాటలు. అవంతా అప్లోడ్ చేసి మనం కూడా అప్లోడ్ చేసుకుంటా ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక 100 వీడియోస్ అయిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, మనమే ఏదో కొత్తగా చేయాలనేసి మనకే థాట్స్ వస్తాయి.